చూశారా? కొండలు కోనలు సూపర్గా ఉన్నాయి కదా. ఈ ప్రదేశం వచ్చేసి కర్నూలుకి 8 కిలోమీటర్ల దూరంలో జగన్నాథ గట్టు పరిసర ప్రాంతం అన్నమాట. చూశారా ఈ మండపాలు? ఇవన్నీ పూర్వం రాజులు భగవంతుని మీద భక్తితోటి ఇవన్నీ కట్టించారు. ఇప్పుడు ఇవి భక్తులు రారు, కానీ వెడ్డింగ్ ఫొటోస్ కోసం, వెడ్డింగ్ షూటింగ్ కోసం, తాగుబోతులు మందు తాగడానికి, కొన్ని అసాంఘిక చర్యలు చేసే మనుషులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి భయపడి ఇక్కడికి ఎక్కువగా ఎవరు ప్రజలంటూ రారన్నమాట. ఇది చూసారా? ఈ కొండ గుహలో స్వర్గం కనిపిస్తుందా? ఇది కూడా నిధుల కోసమని ఎప్పుడు తవ్వుకుంటూ ఉంటారన్నమాట. అది ఇక్కడ చిన్న అందం లాంటి కనిపిస్తుందా? ఇక్కడ తవ్వుకుంటూ ఈ రాళ్ళని జరుపుకుంటూ నిధులున్నాయేమో అని ట్రై చేశారు. ఇది భగవంతుని యొక్క రథం. ఈ రథానికి పని మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మిగతా రోజులు బస్టాండ్లో బస్సు ఉన్నట్టు రథం అందులోనే ఉంటుంది. ఈ సుందరమైన దృశ్యాలు చూసారా? సూపర్గా ఉన్నాయి కదా. మండపాలు, రంగులు, కానీ ఇక్కడ ఎక్కువగా భక్తులు రారు. ఈ కోనేరు కూడా మొన్నటి వరకు ఎండిపోయి ఉండేది, ఇప్పుడు నీళ్ళతోటి కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ ఎవరు ప్రజలు రారు, అసలు ఓపెన్ చేయరు. పూజారి కూడా ఉండడు పూజ చేయడానికి. దానికి కారణం ఇక్కడ ఉండి ఉండకపోవడమే. దేవాదాయ శాఖ దీన్ని తీసుకుంది గవర్నమెంట్ పరిధిలోకి. అప్పటి నుండి ఇది ఇలా తయారైందన్నమాట. ఈ టూరిజం ప్లేస్ కిందకి మార్చారు కాబట్టి టూరిస్టులు కూడా ఎవరు రారు. ఎందుకంటే సరైన రోడ్డు లేదు, సరైన ఇండ్లు చుట్టుముట్టు ఉండవు. కొండలు ఊరికి దూరంగా ఉండడం మూలంగా ప్రజలు ఎక్కువ ఇక్కడికి రారు అన్నమాట. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉత్సవం అంటూ జరుగుతుంది. తేరు అన్నీ లాగి భగవంతుని దర్శనం వీధుల్లోకి వస్తుందన్నమాట. చెట్టు, పుట్ట, కొండ, ప్రకృతి సౌందర్యం సూపర్గా ఉంటుంది. ఇక్కడ భక్తులు ప్రజలు ఎక్కువగా ఎవరు ఉండరు కాబట్టి ఫ్యామిలీతో రావడానికి కొంచెం ఇబ్బందిగా బాగా భయపడుతూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడికి వచ్చేది పార్టీలు చేసుకోవడానికి, తాగడానికి, తినడానికి పార్సల్ కట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఎవరు ఇక్కడికి రారన్నమాట. నేనే ఇక్కడికి 20 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడి పరిస్థితుల దృశ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో. ఈ ప్లేస్ వచ్చేసి జగన్నాథ గట్టు టెంపుల్. నిజానికి దీని పేరు అనేది దీనికి ముందర ఉన్నటువంటి 5 కొండలకు ముందు ఉన్నటువంటి రూపాల సంగమేశ్వర దేవాలయానికి పేరు వచ్చింది. దాన్ని కూడా జగన్నాథ గట్టు అంటారు. నిజానికి ఆ పేరు ఉనికి మొత్తం దీనిది అనమాట.